అందరికీ నమస్తే. అందరూ ఎలా ఉన్నారండి? నేనైతే బాగున్నాను. మీ అందరూ కూడా చాలా బాగున్నారనుకుంటున్నాను. ఈ వ్లాగ్ అనేది నేను ఈవినింగ్ 4:00 నుంచి షూట్ చేయడం స్టార్ట్ చేశానండి. ఈ వ్లాగ్‌కి మెయిన్ రీజన్ వచ్చేసి నా మొబైల్ అయితే పగిలిపోయింది. సో, దాన్ని రిపేర్ చేయించడానికైతే వెళ్తున్నాము. ఎక్కడికి వెళ్తున్నాము, ఏ షాపు డీటెయిల్స్ అన్నీ కూడా నేను ఈ వ్లాగ్‌లో మీతో షేర్ చేసుకుంటానండి. ఇప్పుడు మనం వెళ్తున్నది వచ్చేసి చెన్నైలోని ద బిగ్గెస్ట్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ దొరికే ప్లేస్కి అయితే వెళ్తున్నామండి. నేమ్ వచ్చేసి రిచీ స్ట్రీట్ అంటారు. చాలా వరకు మీరు వినే ఉంటారు. ఇక్కడ ఆల్ టైప్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ప్రోడక్ట్స్ రీసేల్ ప్రైస్కి దొరుకుతాయండి. అంతేకాదండి, మనకి ఇక్కడ సెకండ్ హ్యాండ్ ఫోన్స్, ల్యాప్టాప్స్, ట్యాబ్స్ ఇవన్నీ కూడా దొరుకుతాయి. అది కూడా రీజనబుల్ ప్రైస్లోనే ఉంటుందండి. మేము ఇక్కడికి రీచ్ అయ్యేపాటికి ఆల్మోస్ట్ 6:00 అయితే అయిందండి. మెయిన్ రోడ్కి పక్కనే బైక్ అయితే పార్క్ చేసేసి లోపలికి అయితే వెళ్తున్నాము. లోపలికి బైక్ తీసుకొని వెళ్ళడానికి అవ్వదు, కొంచెం ట్రాఫిక్గా ఉంటుంది. సందులు కూడా కొంచెం చిన్నదిగా ఉంటాయండి. సో, ఇలా ప్లెంటీ ఆఫ్ షాప్స్ అయితే ఉంటాయి. ప్రతి షాప్‌లోనూ ప్రతి ఎలక్ట్రానిక్ ఐటెమ్ అయితే దొరుకుతుంది. సో, ఇదే అండి మేము వచ్చిన షాప్ న్యూ విజన్. మెయిన్ రోడ్ నుంచి పక్కనే ఉంటుంది. కొంచెం వాకబుల్ డిస్టెన్సే. సో, ఇదే అండి నా ఫోన్ అయితే బ్రోక్ అయ్యింది. స్క్రీన్, ఫోను సెపరేట్‌గా వచ్చేసాయి. కాల్స్ వస్తున్నా కూడా సౌండ్ వస్తుంది. బట్ డిస్‌ప్లే పని చేయడం లేదు కాబట్టి లిఫ్ట్ చేయనవ్వదు. ఇదే అండి సర్వీస్ సెంటర్. వితిన్ 1 అవర్‌లోనే మనకిచ్చేస్తారు. దీనికొచ్చేసి మాకు అరౌండ్ 3000 అయితే పడిందండి అది రిపేర్ చేయించడానికి. ఇంకా 1 అవర్ టైం అయితే పడుతుందని చెప్తున్నారు కదా! సో, ఇంకా అందుకని స్నాక్స్, టీ, కాఫీ అలా తాగేసి రింగ్ అయితే తీసుకుందాము. లైట్ రింగ్ వీడియోస్ కోసం అనేసి కొంచెం చూడ్డానికైతే 4, 5 షాప్స్‌కైతే వెళ్ళామండి. నేను చూస్తుంది వచ్చేసి 12 ఇంచ్ సైజ్‌లో చూస్తున్నానండి. దీని ప్రైస్ 450 చెప్పారు. వితౌట్ స్టాండ్. అదే ఆన్‌లైన్‌లో 450కి విత్ స్టాండ్‌తో వస్తుంది. సో, నేనైతే అక్కడ తీసుకోలేదు. ఇంకా రిటర్న్ వచ్చేపాటికే చాలా లేట్ అయిపోయింది. ఇంకా బయటనే ఏదన్నా తినేసి వస్తామనేసి జేకన్స్ అనే ఫ్యామిలీ రెస్టారెంట్‌కి అయితే వచ్చామండి. ఇది హోటల్ వచ్చేసి మదురైలో చాలా ఫేమస్. రీసెంట్‌గా చెన్నైలో కూడా వీళ్ళ బ్రాంచెస్ అయితే స్టార్ట్ చేశారు. చాలా వరకు ఇన్‌స్టాగ్రామ్, యూట్యూబ్‌లో రీల్స్ చూసి అయితే ఈ రెస్టారెంట్‌కి అయితే వచ్చానండి. ఇదైతే ఫస్ట్ టైం నేను విజిట్ చేయడం. మేము వచ్చిన బ్రాంచ్ వచ్చేసి మేడవాకంలో ఉండేది. ఈ వేలో చాలా సార్లు అయితే తిరిగాం కానీ ఎప్పుడూ ట్రై చేయాలనుకోలేదు. ఇంకా లేట్ నైట్ అయిపోయింది. సరే ఇక్కడ ట్రై చేస్తాము అనేసి ఫస్ట్ టైం అయితే ట్రై చేసాము. మేమైతే ఇక్కడ ఆర్డర్ చేసినది వచ్చేసి హనీ చికెన్, అలాగే చికెన్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసామండి. ఈ చికెన్ బిర్యానీ టేస్ట్ కూడా చాలా బాగుంది. రైస్ వచ్చేసి నార్మల్ వైట్ రైస్ కాకోకుండా బ్రౌన్ రైస్ యూస్ చేశారనుకుంటా. చాలా టేస్టీగా కూడా ఉంది. ఇంకా ఇక్కడ హనీ చికెన్ అయితే చాలా బాగుంది. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ చికెన్ కీమా దోస అయితే ట్రై చేశానండి. నేనైతే ఇది ఫస్ట్ టైం తింటున్నాను. చాలా బాగుంది. కొంచెం వేడిగా తినింటే బాగుండేదేమో అని అనిపించింది. మీరు ఎప్పుడైనా చికెన్ కీమా దోస ట్రై చేశారా? ట్రై చేసింటే ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్‌లో చెప్పండి. ఈ వీడియోని ఇక్కడితో ఎండ్ చేస్తున్నానండి. ఈ వీడియో కనుక మీకు నచ్చినా, యూస్ఫుల్ అనిపించినా వీడియోకి లైక్ చేయండి. అలాగే ఛానల్‌కి అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థాంక్స్ ఫర్ వాచింగ్ ద వీడియో.